హాయ్ ఫ్రెండ్స్, మనం డ్రీమ్ హంటర్స్ ఇండియా. ఇప్పుడైతే నేను కడప డిస్టిక్లో ఉన్న గండికోటకి అయితే స్టార్ట్ అయిపోయాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు నైట్ టెంట్ స్టేలో స్టే చేసేసి మార్నింగ్ సన్ రైజ్ చూసేసి వద్దాము. సన్ రైజ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. వెళ్ళొచ్చిన దెబ్బకి మా బ్రేక్లు అరిగిపోయాయి అన్నమాట. సో మా కార్ని మేము షెడ్కి ఇచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఆకలి వేస్తుంది కాబట్టి ఫుడ్ తినడానికని వచ్చాము. సో తిని వెంటనే మా జర్నీ స్టార్ట్ చేస్తాం. బాయ్. ఇప్పుడైతే ప్రస్తుతం బ్రేక్స్ అయితే చేంజ్ చేస్తారు అండ్ పెద్ద భారీ బిల్లు కూడా ఇచ్చారు. ఇది మేము లాస్ట్ ట్రిప్ కూర్గ్ నుంచి రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు అయితే జరిగింది. సో మధ్యలో ఉన్నప్పుడు బ్రేక్స్ సౌండ్ రావడం స్టార్ట్ అయింది. సో మేము ఇంకేం చేయలేకపోయాం. సో డిస్క్ కూడా కొంచెం ఖరాబ్ అయిందనమాట. సో డిస్క్ అండ్ ప్యాడ్స్ రెండు చేంజ్ చేశారు. బిల్లు గట్టిగా ఇచ్చారు. 2 hours టైం కూడా తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మనం రీచ్ అయ్యేదానికి గండికోటకి నైట్ అయిపోయింది. సో మ్యాక్సిమం త్వరగా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము. చలో. హాయ్. ఈరోజు చెప్పు 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 నువ్వు చెప్పు. మేము కొత్త బట్టలు వేసుకున్నాం ఫ్రెండ్స్, వింటేజ్ స్టైల్ అంట. అంటే మొత్తం ఎలా ఉందంటే గండికోటకి వెళ్తూ దాన్ని మ్యాచింగ్ వేసుకున్నట్టుంది ఏంటో. మాకు అంత వింటేజ్ స్టైల్లో ఉన్నాము. ఏదో పాత సినిమాలో హీరో హీరోయిన్లు వేసుకున్నట్టు. నాకైతే డైరెక్ట్ శివ సినిమాలో నాగార్జున స్టైల్ గుర్తొస్తుంది మొత్తం అంతా. నేను చంబోడిలా కనిపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా స్టైల్ చేసుకోలేదు కాబట్టి. సో బాగుంది డ్రెస్సింగ్ అయితే ఈరోజు కొంచెం బాగా అనిపిస్తుంది. కానీ వెళ్ళేసరికి చీకటి అయిపోయింది, అదొకటి డిసప్పాయింట్మెంట్. కానీ రేపు ఇదే డ్రెస్లో ఉంటాం గ్యారెంటీగా. ఎలింగానే నైట్ డ్రెస్ వేసుకొని చేంజ్ చేస్తాం మేము. సో ఓకే, సో డోంట్ వరీ. డ్రెస్సింగ్ మాత్రం మిస్ అవ్వదు ఫ్రెండ్. డ్రెస్సింగ్ అసలుకి గండికోట మ్యాచింగ్ ఉందన్నమాట మాది. ఈసారి ఇచ్చి పడేస్తున్నాం అంతే. పోటని పాఠముంది మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టుగా. గండికోట గురించి అయితే ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే మన ఎస్ఎస్ రాజమౌళి గారు తీసిన మర్యాద రామన్న, విక్రమార్కుడు ఇలాంటి మూవీ షూటింగ్ గండికోటలోనే జరిగింది. అండ్ మర్యాద రామన్న మూవీ క్లైమాక్స్లో సునీల్ పరిగెత్తుకుంటూ వచ్చేసి కిందకు దూకుతాడు కదా వాటర్లోకి, అది కూడా గండికోటలోనే షాట్ చేశారు. రేపు ఆ లొకేషన్స్ నాకు ఎక్కడ కనిపిస్తే ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ కొట్టకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి లొకేషన్స్ చూపిస్తూనే ఉంటాను నేను. కాలేజ్ పాపల డ్రెస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుని డిష్యూ డిష్యూ జింతా టచ్చిదా చిదా జింతా టట్టా జింతా టచ్చిదా చిదా జింతా టట్టా. టెన్నిస్ అమ్మడు కోటంతా దుమ్ముడు, వంగి షాట్ కొట్టింది గ్రౌండ్ అదరు కొట్టింది. అబో 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 అబ్బో దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్ బంతుల పాప. ఓ టెన్నిస్ బంతుల పాప నీ గంతుల కంటకి ఊప, ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంటకి ఊప, అది అతిలే తోటల కాప నీ ఫుట్టుల సోకుల దీప. చింత చిదా చిదా చింత తంత. ఇప్పుడైతే నేను రాయలసీమలో రాయలపురం బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇది మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉన్నట్టు మధ్యలో దారిలో ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే తగిలింది. సో బాగుంది, చూపిద్దామని చెప్పేసి ఆగాను. సో ఇప్పటికీ అసలుకే లేట్ అయిపోయింది. అసలు వెయిట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ప్రస్తుతం నేను ప్రొద్దుటూరు అనే ఊర్లో ఉన్నాను. అండ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు.
సో వాళ్ళ ఇంట్లో ఇప్పుడైతే డిన్నర్ చేసి ఇక్కడ వచ్చేసి హోటల్లో స్టే చేస్తున్నాము. వీడేంట్రా ఫస్ట్ టెంట్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఇప్పుడేంటి హోటల్ అంటున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏంటంటే నేను మా అక్కతో వచ్చాను కదండి. సో వీకెండ్ కదా, చాలామంది క్రౌడ్ ఉంటారు అక్కడ, మెయిన్గా అబ్బాయిలు. సో వాళ్ళ ప్రైవేట్ స్పేస్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మేము ఇద్దరమే ఉన్నాం కదా, సో అంత సేఫ్ కాదనిపించింది. సో మా ఫ్రెండ్ ఇక్కడ ప్లేస్ ఈ హోటల్ సజెస్ట్ చేయడంతో ఇక్కడికైతే ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేస్తున్నాము. అండ్ రేపు మార్నింగ్ అయితే గండికోటకి వెళ్దాం. సో ఇప్పటికైతే ఇదే. దగ్గరున్న వాళ్ళకి దీని వాల్యూ అర్థం కాదు. అది ఇప్పుడు కోర్స్ ఇప్పుడు నేను కూడా అది అంటున్నాను కదా, నాకు పక్కనే బీచ్ ఉంటుంది కదా, దాని వాల్యూ ఎప్పుడు నాకు అర్థం కాదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అక్కడే పెరుగుతున్నాము. కొన్ని 100 సార్లు వెళ్ళి ఉంటాయి బీచ్కి. అదో అన్న, అది గ్రీన్ స్టోరేజ్ మసీదు, దాని పక్కన ఫుడ్ అంతా స్టోరేజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఇటు సైడ్ వెల్ ఉంటుంది, మొత్తం డ్రింకింగ్ వాటర్ అంతా అక్కడ నుంచి. ఆడ కొంచెంసేపు ఇలా లెగ్ పెడితే ఫుల్ చేపలు వచ్చేస్తాయి. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము గండికోటకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సన్ రైజ్ కంటే సన్సెట్ చాలా బాగుంటుందంట. అండ్ సన్ రైజ్ కూడా ఇప్పుడు నేను పై వరకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను. అండ్ ఇదే మా ఫ్రెండ్. అండ్ మేము ఇద్దరం కలిసి బెంగళూరులో చదువుకుంటున్నాము. అండ్ గండికోటకి అయితే వచ్చేసాం. కొంచెం ఓల్డ్ సిటీ లాగా ఉంది చూడడానికి. అండ్ ఇప్పుడైతే మొత్తం అన్ని లొకేషన్ చూపించేస్తాను. స్టే ట్యూన్. మీరు చూసుకుంటే ఇక్కడ గండికోట దగ్గర ఈ గుడి ఉంది. ఈ గుడి దగ్గర చాలా షూటింగ్స్ జరిగాయి. రీసెంట్గా రాధేశ్యామ్లో కృష్ణరాజు గారు అండ్ చాలా షూటింగ్స్ జరిగాయి. ఇంకా కొన్ని విక్రమ్ మూవీస్లో ఫైట్ సీన్స్ కానీ అండ్ చాలా మూవీస్లో ఈ గుడి అయితే ఉంది. సో ఏదైనా మూవీస్ తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. లొకేషన్ అన్ని చూస్తుంటే అసలు ఈ లొకేషన్స్ అన్ని ఎన్ని సినిమాల్లో చూసామా అన్నట్టుంది. అండ్ మేము ఇట్లా చుట్టూరు ఒక సరౌండింగ్ రౌండ్ వేసుకొని వచ్చే లోపల గేట్స్ ఓపెన్ చేశారు ఫ్రంట్లో. అండ్ మేము లోపలికి వచ్చేసాము.
చాలా అంటే చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి. కరెక్ట్గా నాకు పేర్లని గుర్తు రావట్లేదు, కానీ చాలా అంటే చాలా జరిగాయి. 1-2గా కొన్ని వందల్లో వేలల్లో జరిగి ఉంటాయి ఇక్కడ షూటింగ్స్ కానీ కోటలో. చాలా బాగుంది అసలుకి లొకేషన్. అన్నీ ఇట్లా మైండ్లో ఏదో రన్ అవుతున్నాయి కానీ మూవీస్ బయటికి రావట్లేదు. మీకేమైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ గండికోట దగ్గర కింద అయితే వాటర్ ఉంటాయి కదా, అది పెన్నా రివర్ అనమాట. అండ్ దీన్ని గ్రాండ్ క్యానన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అండ్ ఇదేంట్రా ధనుష్? గ్రీన్ ఫెసిలిటీ, గ్రీన్ స్టోరేజ్ ఫెసిలిటీ. ఇది గ్రీన్ స్టోరేజ్ ఫెసిలిటీ అంట. అప్పట్లో బియ్యము అవన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. వచ్చేసాం పిల్లలు. లాస్ట్కి అయితే వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. వేరే ఉంది ఏంటంటే, వచ్చినప్పుడు అయితే మంచిగా కొంచెం షూస్ వేసుకొని రండి. కాళ్ళు కొంచెం మెలికలు తిరుగుతాయి, జాగ్రత్త నడవాలి. అన్నీ కొండల మీద నుంచే దూక్కుంటూ వెళ్తున్నాం. ఇలా ఉంది దూకులాట. ఇక్కడ భయపడ్డానికైనా కానీ ఖచ్చితంగా రావాలండి. అమ్మ బాబోయ్, కూర్చొని దేక్కుంటూ వెళ్తున్నా. అసలు ఇంకేం లేదు, కింద పడితే గాను. చూసారా ఎంత ఉందో? పెన్నా రివర్ అనమాట ఇది. మొత్తం లోతు కూడా చాలా ఉండిద్ది అంట. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, వీలైతే బోటింగ్ కూడా చేద్దాం. అస్సలు మొత్తం లోపల గజగజలాడుతుంది. ఇక్కడ ఏడు కింద పడతామా అని కరెక్ట్ ఎడ్జ్ పాయింట్లో ఉన్నాము. కొంచెం రిస్క్ అయితే చేసి ముందుకు వచ్చాము, కాకపోతే అసలు రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. అసలు ఎట్లా ఉందంటే భయంకరం అనమాట. ఒకసారి కింద లుక్ వేసుకోండి. నుంచోవాలన్నా కానీ వణుకుతుంది లోపల, పడితే గాను. ఇదే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చేస్తే ఓకే, ఇలాగా లేదు వెళ్ళి ఇట్లా చూసాము వచ్చేసాము అంటే మనకు నచ్చవాలండి ప్లేస్లో ఏదైనా చెయ్యాలి వెళ్తే. సో ఈ ప్లేస్ నాకు నచ్చింది, మీకు కూడా నచ్చిద్దని కోరుకుంటున్నాను. ఈ ప్లేస్ కనుక నచ్చితే కనుక మా డ్రీమ్ హంటర్స్ ఛానల్కి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేసుకోండి. तू खुद वो कैंटीन वाले की तरह कर रहा है, वो साला कूलिंग चार्ज 10 रुपये क्वार्टरी 15 में बेच रहे वाले इतने फ्री आ गया होगा तेरा. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ లెవెల్.
సేమ్ మనం ఫస్ట్ చూసినట్టు ఇక్కడ కూడా ఒక చిన్న గుడి ఉంది. ఇక్కడైతే ఏమీ పూజలు ఏం జరగట్లేదు, జస్ట్ ఖాళీగా ఉంది. అందుకే షూటింగ్స్ వాడుతున్నారు కొన్ని మూవీస్లో లొకేషన్స్. అండ్ ఇక్కడ నుంచి గండికోట చూడండి, ఇక్కడ పైన ఇగో ఈ గుడి ఉంటే ఇక్కడ ఇట్లా పైకి ఎక్కాం మేము. ఎండ అయితే చంపుతుంది పిచ్చి పిచ్చిగా. దాని గురించి తర్వాత చెప్తా, ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం. చిన్న సైజ్ చార్మినార్ లాగా ఉంది. సై సినిమా కూడా ఇక్కడ తీసినట్టున్నారు. ఇదేంటంటే గ్రైనరీ అన్నమాట. ఒకప్పుడు ఇక్కడ లోపల గ్రెయిన్స్ స్టోర్ చేసేవాళ్ళు, గూడాన్ అనుకోండి. ఇంకా ఒకప్పుడు గూడాన్, దాన్ని గ్రైనరీ అంటారు అనమాట. టడా లాక్ వేసేసి ఉంది. లోపలికి వెళ్దామంటే ఏమంటారమ్మా తెలుగులో? ధాన్యాగారము, ధాన్యాగారము అంటారంట తెలుగులో. ఒకప్పటి జైలు అనమాట ఇది. అసలు లోపల అసలుకి భయంకరమైన వాసన అయితే వస్తుంది. సో బయటికి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం. చూడు, ఒకప్పుడు జైలు, ఇప్పుడేమో పిల్లలు ఇక్కడ ముందు క్రికెట్ ఆడుకుంటున్నారు. అమ్మా, ఎండ అయితే అసలు మామూలుగా కాదు, కిందేసి బర్రా బర్రా బరుకుతున్నట్టు సంపుతుంది ఎండ. ముందు క్లిప్స్లో పెట్టాను కదా, అక్కడే అనమాట స్టే. అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలి మనం. సో నిన్న మేమైతే అక్కడే మాట్లాడింది. అక్కడ లొకేషన్ కనిపినప్పుడు అక్కడ వచ్చేసి నైట్లో టెంట్లో ఉంటే ఏంటి, అక్కడ ఉంటే ఏంటండి, కరెక్ట్గా వ్యూ కనిపిస్తూ ఉంటే కదా మజా ఏదైనా కానీ మనకి. సో
ఇక్కడ ఇంతకుముందు ఉండేది కరెక్ట్ వ్యూ దగ్గరే, కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేస్తారు. కానీ కొంతమంది వాళ్ళ ఓన్ టెంట్స్ తీసుకొని అయితే వచ్చి వేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇప్పుడైతే బోటింగ్కి వెళ్తున్నాం. అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం కానీ వాటర్ అంతా లేవంట, రాయలసీమ కదా ఎండలకి ఎండిపోయింది. సో వాటర్ ఫాల్స్ వాటర్ అయితే లేవు. ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాం మేము. ఇది కూడా కొంచెం కిందకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి బోటింగ్. అండ్ మనల్ని అక్కడ పెన్నా రివర్లో బోట్లో తిప్పుతారు. ఇప్పుడైతే బోటింగ్ చేద్దాం. అండ్ దీని తర్వాత తిరిగి ఇంకా బెంగళూరు వెళ్ళిపోవడమే. మొత్తం అంతా కొండలు గుట్టలు. ఇప్పుడు చెట్టు లోపల నుంచి కూడా వెళ్తున్నాం. కొన్ని చెట్లు. ఏంటంటే మన పిచ్చుకలు ఊర్లో ఉన్నట్టు గడ్డి కలతో పేపర్లతో వీటిని సారోస్ అంటారు. పిచ్చుకల్లో ఇది ఒక జాతి. ఓకే. ఈ కెనాన్లో ఇది ఒక్కటి సార్నే కనబడతాయి అన్నమాట ఎక్కడ. దీపం వెలిగించేది అదంతా దానిపైన. ఓకే. అక్కడ దానిపైన స్టార్టింగ్లో గీతలు వచ్చింది వాటర్ పైన. తర్వాత ఆవులో కొమ్మరికి పైన చేస్తుంటారు దీనిపైన. బోటింగ్ అంకుల్ దగ్గర నుంచి అయితే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే ఈ బోటింగ్ పెట్టేసి జస్ట్ 1 year అవుతుందంట. అండ్ 365 days అయితే ఉండిద్ది బోటింగ్. ఖచ్చితంగా గండికోటకు వస్తే మాత్రం బోటింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే, ఖచ్చితంగా మర్చిపోకండి. అంతేకాకుండా దిగడానికి అయితే చాలా ట్రెక్కింగ్ ఉంది. అండ్ ఇప్పుడు ఎక్కుతున్నాము. అసలు ఈ ఎండ మండుతుంది, పిచ్చెక్కిపోతుంది. ఒకటే బోట్ ఉంది, కొంచెం వెయిటింగ్ టైం అయితే పడుతుంది, కొంచెం వెయిట్ చేయాలి బోటింగ్ చేయడానికి. సో ఈ కష్టాన్ని చూడండి, ఈ ఎండలో ఈ కష్టాలు ఏంది మాది. అమ్మా ఎక్కండి పోదాం ఇక, అయిపోయింది. చలో బెంగళూరు.
బాయ్. గండికోట ఇది కడప జిల్లాలో ఒక ప్రాంతం మాత్రమే కాదండి, ఇది ఎన్నో తెలుగు సినిమాలకి షూటింగ్ అడ్డ. ఇక్కడ విక్రమార్కుడు, మర్యాద రామన్న, సాహసం, రీసెంట్గా వచ్చిన పొలిమేర 2, రాధేశ్యామ్, బాహుబలి, సైరా నరసింహారెడ్డి ఇలాంటి ఎన్నో మూవీస్ షూట్ చేశారు. అండ్ దీనికి బడ్జెట్ నేను హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు, ఒంగోలు, విజయవాడ ఇన్ని ప్లేసెస్ నుంచి చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇన్ని ప్లేసెస్ నుంచి కూడా ఒక్క పర్సన్కి వచ్చేసి 4,000 మాత్రమే అవుతుంది. ఏంటంటే గుంటూరు నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, ఒంగోలు నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ గండికోట దగ్గరలో ప్రొద్దుటూరు అనే ఊరికి జస్ట్ స్లీపర్ క్లాస్ బస్ టికెట్ వచ్చేసి 1,000 మాత్రమే ఉంది. ఇది ఒక రౌండ్ ట్రిప్ అని చెప్పేసి అనుకున్నా కానీ ఈచ్ పర్సన్కి వచ్చేసి 2,000 పడుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టే నియర్ బై నాట్ నియర్ ఎగ్జాక్ట్లీ నియర్ ద స్పాట్, కానీ నియర్ బై అయితే టెంట్స్ ఉన్నాయి, అక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి 1,200, 1,300, 1,500కి విత్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టెంట్ స్టే, రూమ్ స్టే ఇలా చాలా. సో స్టేకి వచ్చేసి ఒక 1,000 అని చెప్పేసి అనుకొని, అండ్ ఫుడ్ ఛార్జెస్, అండ్ అక్కడ ఒక బోటింగ్ ఉంది, ఆ బోటింగ్ ఛార్జెస్కి 300 అయితే ఛార్జ్ చేస్తున్నారు. షార్ట్ ట్రిప్ అయితే, లాంగ్ ట్రిప్ అయితే 500. సో 2,000 అని చెప్పేసి అనుకున్నా కానీ, సో ఇది ఓవరాల్ ఈచ్ పర్సన్కి వచ్చేసి 4,000 పడుతుంది. అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే గండికోట ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేస్. గండికోటకి వెళ్ళినప్పుడు బోటింగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. బోటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మీరు అక్కడ వరకు వెళ్ళేసి బోటింగ్ చేయకుండా వస్తే మాత్రం ఏదో చాలా పెద్దదే మిస్ అయిపోతారు. ఎందుకంటే మేము బోట్లో వెళ్తున్నప్పుడు అయితే ఒక రోమ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ గండికోట గురించి ఫ్రాంక్గా నా ఒపీనియన్ చెప్పాలంటే, బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఆంధ్ర, అది చాలా అంటే చాలా అన్రికగ్నైజ్ ప్లేస్గా మిగిలిపోతుంది. అండ్ ఇప్పుడైతే డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ, ఎందుకంటే అదొక చాలా అంటే చాలా మంచి టూరిజం. ఇప్పుడైతే రోప్ వే, జిప్ లైన్ ఇలాంటి చాలా కొత్తవి ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి అక్కడ. అది ఇప్పుడప్పుడే అవ్వవు కానీ కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేద్దాము. అండ్ గండికోట మన ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పేసి అందరికీ ఖచ్చితంగా చెప్దాం మనము. ఈ వ్లాగ్ ద్వారా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఏదైనా నచ్చితే నచ్చకపోతే కనుక కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. ఏదైనా ప్లేసెస్ సజెషన్ ఉంటే మన ఆంధ్ర, తెలంగాణ ఇంకెక్కడైనా కానీ మంచి ప్లేసెస్ కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. అండ్ మా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే మా డ్రీమ్ హంటర్స్ ఛానల్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మా డ్రీమ్ హంటర్స్ వ్లాగ్ కనుక గండికోట వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. ఏమైనా ప్లేసెస్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి.